మాస్టర్ సి.వి.వి. నమస్కారం. పదవ భాగము అశాంతి పర్వం. నా జీవితంలో 1960వ దశకం ఎంతో ఉత్సాహంగా పరుగులు పెట్టినట్లు జరిగితే 1960 చివరి నుంచి అనుకోని పరిస్థితులు, అనారోగ్యాలు, ఆందోళన, అశాంతి క్షణక్షణం ఎదురవుతూ వచ్చాయి. 1969 చివరిలో మా వారికి హార్ట్కి సంబంధించిన సమస్య ఏదో మొదలైంది. నాకు వైద్య విషయాల పట్ల అవగాహన లేదు. దేనికైనా మాస్టర్ గారి నుంచి ట్రీట్మెంట్ కోరడమే తప్ప పెద్దగా ఆందోళన కూడా చెందేదాన్ని కాదు. కానీ ఆయనకి తన అనారోగ్యం పట్ల అవగాహన, దానికి సంబంధించిన ఆందోళన బాగా ఉండేదనుకుంటాను. అందువల్ల ఆయనలో కొంత దిగులు, చికాకు కనిపించేవి. దీంతో మా ఇద్దరి మధ్య కూడా వాదనలు వస్తూ ఉండేవి. అక్టోబర్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఉదయం లేచేసరికి పచ్చని పూల చెట్టు నిలువునా ఎండినట్లు కనిపించింది. నా మనసులో ఏదో శంక కలిగింది. అపరితమైన బాధతో మాస్టర్ గారికి విషయం వించుకొని ప్రేయర్ చేసుకున్నాను. వీపూది నీళ్లు చల్లమని సూచన వచ్చినట్లు తోచింది. అలాగే వీపూది నీళ్లు చల్లగా నెల రోజులకి మళ్ళీ చిగురు వచ్చింది. కానీ కొన్నాళ్లకు మళ్ళీ చెట్టు వాడిపోయింది. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకొని నేను ఈ చెట్టు ఉదాంతాన్ని మరవలేకపోయాను. అదేదో అపశకునంలా నన్ను వెంటాడుతోంది. రాత్రిపూట నిద్రలో కూడా ఏవో పీడకలలు వచ్చేవి. ఏదో తెలియక విపరీతంగా బాధపడేదాన్ని. మాస్టర్ గారి రక్షణ కోరుతూ నమస్కారం చేసుకుని మళ్ళీ పడుకునేదాన్ని. ఏదో చెడు జరుగుతుందేమోననే భయం అప్పుడప్పుడు కలుగుతూనే ఉండేది. మాస్టర్ గారి అండ ఉందన్న ధైర్యం కూడా వెంటనే కలిగేది. ఈ విధంగా రోజులు కొంత భారంగానే గడిచాయి. మా వారి అనారోగ్యంతో పాటు మా ఇద్దరి మధ్య అనవసర వాదనలు, మనశ్శాంతి లేకపోవడం కూడా తరచూ జరిగేది. ఏమైంది, ఎందుకిలా మదన పడుతున్నాము అని నన్ను నేను శోధన చేసుకునేదాన్ని. కాలమహిమ, గ్రహశక్తుల బలిమి పూర్తిగా కాదనలేము. గురుకృప వలన వీటన్నిటినీ తట్టుకొని ముందుకు సాగే శక్తి మటుకు మనకు తప్పక లభ్యమవుతుంది. మా వారికి అప్పుడప్పుడు కుడికాలు చెయ్యి వణుకు రావడం, బీపీ ఎక్కువై ఇబ్బంది పడటం జరిగేది. ఇప్పుడు ఆలోచిస్తే వారి మనసులో తన ఆరోగ్యం పట్ల చాలా ఆందోళన ఉండేదేమో, అందుకే అంత చికాగ్గా కలిగేదేమో అనిపిస్తుంది. ఆయనకి ముందు నుంచి ఏ విషయాన్ని పంచుకునే అలవాటు లేదు. తనలో తాను మదన పడటమే తప్ప తన అనారోగ్య విషయం కూడా చాలా మటుకు దాచేవారు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని మనసులో మదన పడే తత్వం వారిది. ఎంత పెద్ద విషయమైనా పట్టించుకోకపోవడం, ఏ మాటగైనా పైకే మాట్లాడే ప్రవృత్తి నాది. అలా అని మా జీవితంలో గొడవలు, అశాంతి లేవు. అప్పుడప్పుడు చిటపట చినుకుల్లాంటి వాదనలు తప్ప. అవి కూడా క్షణంలో మర్చిపోయేదాన్ని నేను. కొంతకాలం వరకు గుర్తుంచుకొని అశాంతి పడేవారు ఆయన. 1970లో వారి ఆరోగ్య దృష్ట్యా అన్ని టెస్టులు చేయించుకుంటే బాగుంటుందని పాండిచ్చేరి వెళ్ళాము. అక్కడ మా చిన్నబ్బాయి, కోడలు డాక్టర్లు. డాక్టర్ల ప్రయత్నం, పరీక్షల ఒకవైపు, నా ప్రేయర్ మరోవైపు. ఇలా సాగుతూనే ఉంది. ఆయనకి రిలీఫ్ దొరికినట్లు ఉండేది. మళ్ళీ ఇంతలో కాలు చేయి వణకడం జరిగేది. అలా జరిగినప్పుడల్లా వారిలో భయం, నిస్సత్తువ, నీరసం కమ్మేవి. నాకు ప్రేయర్లో కూడా వారి ఆరోగ్యం గురించి చింత ఎక్కువగా ఉండేది. ప్రేయర్లో తోచిన ప్రకారం వీపూది నీళ్ళు ఇవ్వడం, వీపూది నీళ్ళు ఇంట్లో చల్లడం చేస్తూ ఉండేదాన్ని. అదే సంవత్సరం ఆగస్టులో ఓ రోజు తెల్లవారుజామున వారికి విపరీతమైన తలనొప్పితో మెలకువ వచ్చింది. లేవలేకపోయారు. మాట ముద్దగా వచ్చి మాట్లాడలేకపోయారు. చెయ్యి కాలు కదపలేకపోయారు. మా చిన్నబ్బాయి, మా కుటుంబ వైద్యుడు, స్నేహితులు, డాక్టర్ నరసింహారావు, మా మరిది అందరూ పరిస్థితిని గమనిస్తున్నారు. మధ్యాహ్నానికి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆహారం గుటక పడటం లేదు. ఇక హాస్పిటల్కి తరలించాల్సిందేనని నిర్ణయించారు. వారికి హాస్పిటల్ అంటేనే భయం. ఆయన మొహం చూస్తే ఆయన అయిష్టం తెలుస్తోంది. కానీ మాట చెప్పలేరు. అప్పటి వరకు జరుగుతున్న దాన్నంతా ఓ ప్రేక్షకురాలలా చూస్తున్నాను. అప్పుడే ఇక విషయం మాస్టర్ గారి దగ్గర పెట్టాలని స్ఫురించింది. శ్రీవారికి నమస్కరించి వారికి యాక్షన్ జరగాలని, ఆహారం తీసుకోవాలని, స్వస్థత కలగాలని నమస్కారం చేసుకున్నాను.
ముందుగా నా శరీరంలో యాక్షన్ జరగడం ఆరంభమైంది. నా శరీరం అంతా బరువు, విపరీతమైన మంట, ఏదో నల్లని భయంకర ఆకారం దూరంగా జరుగుతోంది. నాకు విపరీతమైన భయం, అయినా అలాగే నమస్కారం సాగుతూనే ఉంది. బాహ్య స్పృహ లేదు నాకు, లోపల మాత్రం యుద్ధప్రాయంగా ఉంది. ఛాయమాత్రంగా శ్రీవారి దర్శనం కలిగింది, రిలీఫ్ కలిగింది. వారి ఆదేశానుసారం చేయడం మొదలు పెట్టాను. గ్లాసులో నీళ్లల్లో వీపుది కలిపి మా వారికిచ్చాను. అది కొద్దిగా గుటికేశారు. 1 ఔన్స్ హార్లిక్స్లో వీపూది వేసి ఇచ్చాను. తాగగలిగారు. డాక్టర్లు వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు. నేను మళ్ళీ ప్రేయర్లో కూర్చున్నాను. కళ్ళు విప్పనలవి కాలేదు. వారి పరిస్థితిని గూర్చి బాధ కూడా నాలో లేదు. ఏదో కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న సైనికుడిలా ఉన్నాను తప్ప. 10 గంటలకు లేచి కొంచెం మజ్జిగ రసం చేసి వారికిచ్చాను. నా శరీరంలో విపరీతమైన నీరసం, నిస్సత్తువ కలిగాయి. మళ్ళీ మాస్టర్ గారిని తలుచుకొని నమస్కారం చేసుకుంటూ అలాగే పడుకున్నాను. అప్పటికే 2 గంటలుగా నేను నా లోకంలో ఉన్నాను. దాంతో ఇంట్లోని వాళ్ళు నా గురించి ఆందోళనతో నన్ను లేపడం మొదలుపెట్టారు. కానీ నా శరీరం నా స్వాధీనంలో లేదు. కొంతసేపటికి నాన్నగారి దర్శనమైంది. అభయం లభించిందని తోచింది. కళ్ళు తెరిచి మొదటిసారిగా మా వారితో మాట్లాడాను. మీకెలా ఉంది అని అడిగాను. ఇప్పుడే కొంచెం మాట వస్తోంది. గొంతుకు చుట్టూ కట్టిన కట్లు విడదీసినట్లుంది అన్నారు ఆయన. నా మనసు తేలికపడింది. వారికి విగర్ సప్లై చేయమని మాస్టర్ గారిని అభ్యర్థించాను. మర్నాటికి వారి పరిస్థితి బాగా మెరుగైంది. శ్రీవారి ఫోటో నుండి ఏదో కాంతి వలయం మా వారి మంచం చుట్టూ ఉన్నట్లుగా తోచేది. ఆ శక్తి వారికి విగర్ సప్లై చేసి శక్తినిస్తున్నట్లుగా నాకు అనిపించింది. అదేవిధంగా డాక్టర్లు కూడా వారు కోలుకున్నారని, ఇక హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. 2-3 రోజుల్లో మా వారు మామూలు స్థితికి వచ్చారు. కష్టాలు ఒంటరిగా రావు, కట్టుకు వస్తాయంటారు. అదే పరిస్థితి మాది అప్పట్లో. 1971లో మా చెల్లెలు గారి అబ్బాయి వివాహానికి శ్రీశైలం వెళ్ళాను. అక్కడ పిడుగులాంటి వార్త. మా చిన్న కోడలు శారద పాండిచ్చేరిలో ప్రమాద పరిస్థితిలో ఉందని, ఆహార పదార్థంలో ఏదో విష పదార్థం ఉండటంతో పరిస్థితి విషమించిందని సమాచారం. గట్టిగా ఈ విషయం పైకి మాట్లాడితే అసలే అంతంతగా ఉన్న మా వారి ఆరోగ్యం ఏమవుతుందోనని భయం. మా కుటుంబాన్నంతా విజయవాడ ప్రయాణం చేయించి మా చెల్లెలి చిన్న కొడుకుని సాయం తీసుకొని పాండిచ్చేరి బయలుదేరాను. దగ్గర దాపా దూర ప్రయాణం, ఎంతో ఆందోళన. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం. శ్రీ నాన్నగారికి నమస్కారం చేసుకుని నా ఆవేదన విన్నవించుకున్నాను. అలాంటి సందర్భాల్లో ఎప్పుడూ వారు ఎదుటగా ఉన్నట్లు వారికి నా బాధ నివేదన చేసుకోవడం నాకు మామూలే. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వారే తప్ప నాకు వేరే ఆధారం లేదని మరీ వేడుకున్నాను. ఎప్పటికి నేను చేరతాను? నేను చేరేలోగా పరిస్థితి చెయ్యి దాటిపోదు కదా, ఇదే ఆలోచన. ఇంతలో అమ్మాయి పర్లేదు, నేను వెళ్తున్నాను అన్న మాటలు స్పష్టంగా వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేయర్లో శారద ప్రక్కన నాన్నగారు కూర్చున్నట్లు కనిపించింది. నా మనసు తేలికై ప్రశాంతంగా ప్రేయర్ జరిగింది. ఎట్టి పరిస్థితిలో శారదకేమీ ప్రమాదం జరగదని, నాన్నగారు ఆమెను ప్రమాదం నుండి రక్షించి పూర్ణ ఆయుర్దాయం ప్రసాదిస్తారని గట్టి నమ్మకం కలిగింది. శ్రీశైలం నుంచి పాండిచ్చేరి చేరేసరికే దాదాపు 24 గంటలు పట్టింది. ఆసుపత్రిలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కానీ అప్పటికే నాకు శ్రీవారి అభయం లభించినందున నా మనసు కీడు శంకించలేదు. ప్రేయర్ చేసుకుని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న శారదకు వీపూది పెట్టి కొద్దిగా వీపూది ఆమె పెదవులకు రాసి ఆమెకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ సప్లై కావాలని నమస్కారం చేసుకున్నాను. ఇదే విధంగా ప్రేయర్ చేస్తూ ఆమెకు విగర్ సప్లై కావాలని కోరుకుంటూ ఆమెలో చలనానికి ఎదురు చూస్తూ గడిపిన ఆ క్షణాలు చాలా బరువుగా గడిచాయి. కానీ నాన్నగారి రక్షణ మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉండేది. మెల్లిమెల్లిగా శారదలో చలనం వచ్చి తన పరిస్థితి మెరుగవడం మొదలయ్యింది. మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ఆమెకు క్రమేపీ సంపూర్ణ ఆరోగ్యం లభించింది. నాన్నగారి అండనే లేకపోతే ఆ పరిస్థితి తట్టుకునే ధైర్యం కానీ శక్తి కానీ నాకెక్కడివి? అంతటి పరీక్ష సమయంలోనూ నాన్నగారి మీద, మాస్టర్ గారి మీద నా విశ్వాసమే నన్ను నిలబెట్టింది. ఈ విశ్వాసం కలగడం కూడా నా ప్రయోజకత్వమేం కాదు, కేవలం గురుకృప, నా సుకృతం.